మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటీ గోవా ఛానల్. ప్రజెంట్ మనమైతే ఓల్డ్ గోవాలో ఉన్నాము. ఈ ఓల్డ్ గోవాలో ఫేమస్ అయిన ఒక ఓల్డ్ చర్చ్ అయితే మీకు చూపిస్తాను. ఇదే బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ అనమాట. ఈ చర్చిలో చాలా ఫేమస్ ఏంటంటే ఒక సమాధి ఉంటుంది. ఆ సమాధికి గోర్లు అలాగే జుట్టు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది 10 సంవత్సరాలు 11 సంవత్సరాలకు ఒక్కొక్కసారి దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టేస్తారు అనమాట. ఆ విజువల్స్ అనేది అయితే మనం షూట్ చేద్దాం, లోపలికి వెళ్దాం, అసలు ఎలా ఉంటుంది ఆ సమాధి ఏంటి అన్నీ చూద్దాము. చర్చి కూడా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. రాయి అంటే రాయి కూడా రెడ్ కలర్ స్టోన్తో చాలా హైట్ అనమాట. మినిమం ఇది ఒక 600 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది చూడడానికి చాలామంది క్రిస్టియన్స్ కంపల్సరీ గోవా వచ్చారంటే బీచ్తో పాటు ఇలాంటి చర్చిలను కూడా వచ్చి చూస్తారనమాట. ఫారినర్స్ అయితే కంపల్సరీ వచ్చి విజిట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ వన్ గాడ్ ఏంటంటే జీసస్ కాబట్టి. క్యాండిల్స్ తీసుకెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి క్యాండిల్స్ అక్కడ వెలిగించవచ్చు, కానీ ఫోన్ అయితే లోపలికి ఎలవ్ లేదు అని చెప్పారు. ఒకవేళ లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి ప్రయత్నిస్తే కెమెరా కూడా లాక్కుంటారు. అలాగే చర్చ్ అయితే చాలా పెద్దది ఉంటుంది అనమాట. మొత్తం ఒక 6 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. ఆ 6 ఎంట్రన్స్లో కంపల్సరీ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట. ఈ చర్చ్ యొక్క టైమింగ్ ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు 9 నుంచి 5 లోపు అనమాట. అదే ఆదివారం అంటే 11 నుంచి 5 వరకు. ఇది సాయంత్రం 5 అయితే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు టైం అయితే 5 అయింది, చూసుకోవచ్చు. అందరూ వచ్చేస్తున్నారు చాలామంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి చర్చిలు కంపల్సరీ గోవా వచ్చినప్పుడు విజిట్ చేయాలి, ఎందుకంటే మనం చాలా స్ట్రెస్ అయి ఉంటాము. ఆ స్ట్రెస్ అంతా కంపల్సరీ ఆ స్ట్రెస్ దిగాలి అంటే ఇలాంటి చర్చలకు వచ్చి మనం పీస్ఫుల్గా మంచిగా మెడిటేషన్ చేసుకుని ఆ దేవుని స్మరించుకుంటే చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు, చాలా టూరిస్టులు వస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకోటి, మనం లోపలికి వెళ్ళి ఫోన్ అనేది తీస్తే మాత్రం చాలా బలైపోతాము. ఒకవేళ తీయాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అలాగే పంచాయత్ అలాగే పోలీస్ స్టేషను మూడింటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్లు తిరగాలంటే మనం ముసలితనం అయిపోద్ది అనమాట. మనకి గోళ్ళు పెరుగుతాయి, ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు. గోవా ప్రభుత్వం ప్రమోద్ సార్ ఎలాగైతే సీఎం సార్ ఉన్నారో ఆయన చెప్తారు రండి విజిట్ చేయండి అని. మన కళ్ళతో చూడాలి తప్ప మనం ఎవరికైనా చూపిద్దామంటే అవ్వదు, ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ కూడా చండాలం అసలు. అంటే మినిమం మనకి వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, కొంకణి తప్ప ఏమీ రాదు, హిందీ కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా మనల్ని పురుగులు చూసినట్టే చూస్తారనమాట. ఆల్రెడీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని అలాగే ట్రీట్ చేశారు. లోపల ముసలి వాళ్ళు ఉంటారనమాట. అంటే వాళ్ళు సేవ అంటారు కానీ వాళ్ళ సేవ కాదు, మొత్తం మోసం అనమాట. ఒకవేళ పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళు ఫస్ట్ మన ఐడి, ఆధార్ కార్డు, మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నీ అడిగితో పాటు ఒక 5,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఆ ముసలి వాళ్ళకి నిజంగా ముసలోళ్ళు గడుసులో వాళ్ళు అంటారు కదా, ఆల్రెడీ ఆవిడ పేరు చెప్పలేదు కానీ ఆవిడ పేరు చెప్పుకుంటే బాగుంటుంది. కంపల్సరీ వచ్చినప్పుడు మీరు ఆ ముసలోళ్ళని చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఏదో మనం అక్కడ చూడడానికి వస్తే వాళ్ళు ఏదో పురుగులు చూడడానికి వస్తున్నట్టు అలా బిహేవ్ చేస్తారనమాట. నాకైతే నచ్చలేదు. ఇక్కడ సెక్యూరిటీ, పోలీస్ అలాగే లోపడున్న 3 వాళ్ళు కూడా నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు చాలా చండాలంగా అయితే చూపించారు, రూడ్ బిహేవియర్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉన్న హాయ్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Tata. Huh? Tata. Tata. My Okay. You go to church. Yes. How it is? Houses very good.
వెరీ గుడ్. Very beautiful. ఓకే, డూ యూ నో హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్? I don't speak English, sorry. ఇంగ్లీష్. ఓకే, Very బాయ్. little. అలాగా అమెరికా వాళ్ళు చాలా మంది తమిళియన్స్, మరాఠీ. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? From Pune. పూణే. Yes. ఓకే, హౌ ఇట్ ఈస్? Yeah, it was fine. Totally bad management. Totally Bad management. ఓకే, There is lock. We came inside from this gate, but now it is closed. ఓకే. So we have to take all the round turn and then come to the party. చెప్పాను కదా, Worst management. వరస్ట్ మేనేజ్మెంట్. ఓకే, Yeah. No security, no any personnel guiding anyone. Everyone is roaming randomly. Take the picture. ఓకే. Already this They have board all this photography is prohibited. prohibited. But all of them is taking the pictures. There is వెరీ వేస్ట్. చెప్తున్నా కదా, రూట్ బిహేవియర్ అయితే ఉంది. ఇగో ఇప్పుడు మనం ఎంట్రన్స్ అయిన గేట్ ఇది. ఇప్పుడు ఎంట్రన్స్ అయిన గేట్ ఇదైతే వచ్చేటప్పుడు ఎలాగే కదా పోవాలి. టైం అయిపోయినప్పుడు లోపలికి అలౌ చేయకూడదు. అలౌ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇది వేసేస్తున్నారని మనకి ఇంటిమేషన్ ఇచ్చాడా? ఇవ్వలే. అలా ఇవ్వకపోతే కష్టం కదా. అంటే వచ్చిన టూరిస్టులకి మినిమం రెస్పెక్ట్ ఉండాలి. అలాగే ఈ చర్చ్ యొక్క చరిత్ర అనేది మనం ఓన్లీ ఫోన్లోనేనా? మనకెవడో చెప్పడా? చరిత్ర చెప్పాలి కదా. చరిత్ర చెప్పేవాళ్ళు లేడు. గడుసు ముసలోళ్ళు 60 సంవత్సరాల ముసలోళ్ళు లోపల పెట్టారు. వాళ్ళేమో నిజం చెప్తే పురుగులు చూసినట్టు చూస్తున్నారు. అక్కడ ఉన్న క్రిస్టియన్కి సంబంధించిన సమాధి ఎట్లా ఉందో మనల్ని అట్లా చూస్తున్నారు అనమాట. నాకైతే నచ్చలేదు ఇది. ఇప్పటి వరకు నేను చూసి, అలాగే చూసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. వాళ్ళ నోట్లోంచి కూడా మీరు విన్నారు కాబట్టి బ్యాడ్ మేనేజ్మెంట్ ఉందని చెప్పి. ఇది ఇంతటితో సమాప్తం. ఎలాంటి రూడ్ బిహేవియర్ ఉన్న చర్చిలకి మనం అయితే వెళ్ళొద్దు. కంపల్సరీ గోవా వచ్చినప్పుడు మెయిన్గా మీకు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ మేనేజ్మెంట్ అయితే మారాలి. ఈ వీడియో చూసైనా మారండి అని చెప్తున్నాం అనమాట. అంతవరకు స్టేట్ యూనిట్ తెలుగు 7 AM కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.